అందరికీ నమస్కారం. ఇటీవలే థియేటర్స్లో రిలీజ్ అయ్యి మ్యాజికల్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా లవ్ స్టోరీ. సో చాలా డిఫరెంట్ లవ్ స్టోరీస్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నప్పటికీ ఈ లవ్ స్టోరీ స్పెషాలిటీ ఒక సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ టాపిక్ని ఎంతో అద్భుతంగా నెరేట్ చేసిన విధానం అండ్ ఆ క్యారెక్టరైజేషన్స్, అఫ్ కోర్స్ ద పర్ఫార్మెన్సెస్ అండ్ ద మ్యూజిక్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇవన్నీ వినడం కంటే చూస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే థియేటర్స్కి వెళ్ళి చూసి ఎక్స్పీరియన్స్ అవ్వండి. బట్ ఇప్పుడైతే ఈ సక్సెస్ ఆనందాన్ని మనతో పంచుకోవడానికి చాలా స్పెషల్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు. అఫ్ కోర్స్ మన హీరో నాగ చైతన్య గారు, హాయ్. అండ్ అఫ్ కోర్స్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు, హలో అండి. అండ్ ఈశ్వరీరావు గారు, హాయ్. అంటే నేను ఇంత స్పెషల్గా ఎందుకు పలకరించానంటే మీరు చాలా రేర్గా కూడా కనిపిస్తూ ఉంటారు అండ్ ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ కూడా అలాంటిది కాబట్టి అలా వచ్చిందనమాట ఎక్సైట్మెంట్. సో బట్ ఆన్ స్క్రీన్ తల్లి కొడుకులుగా మీ ఇద్దరి బాండింగ్ కానీ, బాండింగ్ అంటే అక్కడ మళ్ళీ ఎమోషన్ కూడా కాదు, కొట్టడమే. బట్ స్టిల్ దట్ వాజ్ సో క్యూట్ అండ్ సో రిలేటబుల్. రైట్. యాక్చువల్గా చెప్పాలంటే అది శేఖర్ గారు, మీరు నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది పద్మారావు నగర్ నుంచి అసలు మీరు బయటకు వస్తారా అని. కానీ ఇంత అసలు నేల విడిచి సాము చేయకుండా అది కరెక్ట్గా అలా వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మధ్య ఎలా ఉంటుంది బాండింగ్ అనేది ఎలా తీసుకురాగలుగుతారు మీరు ఆన్ స్క్రీన్? ఎప్పుడు సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది నాకు. వాళ్ళిద్దరు క్రెడిట్ గోస్ టు దెమ్ అండి. బేసిక్గా సార్ మీరు రాసింది మీరే, రాసింది ఫైన్, కానీ బేసిక్గా చాలా లాంగ్వేజ్ అదంతా వాళ్ళు బాగా వర్క్ చేశారు. బేసిక్గా నాకు కూడా కొత్త అంటే ఒక మదర్ సన్ రిలేషన్ నేను ఇలా రాయలేదు. అంటే ఇంత బోల్డ్గా, అంటే వాళ్ళు చాలా దగ్గర బట్ ఎట్ అగ్రెసివ్గా ఉంటుంది, కొట్టేస్తూ ఉంటుంది ఆవిడ. అన్నీ ఉంటుంది. అంటే ఊర్లో చిన్న ఇల్లు, అంటే స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనమాట ఈ క్యారెక్టర్. జనరల్ నేను అలాంటివి రాయలేదు, ఇది ఫస్ట్ టైం ఇది. సో ఇట్స్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనమాట ఆవిడది. తింది కూడా చిన్నప్పటి నుంచి అలాంటి క్యారెక్టరైజేషన్. అంటే ఫస్ట్ ఫ్రేమే సినిమాలో వాళ్ళ బాండింగ్ ఉంటుంది కదా, అది చిన్నపిల్లోడు అక్కడే తెలిసిపోతుంటుంది. అంటే హౌ మచ్ ఆఫ్ అ స్ట్రగుల్ ఇట్ ఈస్, అంటే ఎంత ఇతను పెంచడం ఎంత కష్టంగా పెంచుతుంది, ఎట్లా చేస్తుంది, ఎంత నిలబడుతుంది, తన ఆత్మగౌరవం నిలుపుకుంటూ ఎలా ఉంటుంది అనేది. పెద్ద అయిన తర్వాత అదే చనువుతోటి ఇప్పుడు నాగ చైతన్య క్యారెక్టర్ పెద్ద అయిన తర్వాత నాగ చైతన్య అయిపోయాడని అక్కడ ఏమి ఉండదు డిఫరెన్స్, అంటే ఆయన స్టార్ అట్లా అని. సో రేవంత్ అనే క్యారెక్టరే అదే స్పిరిట్ తోటి చేశాడు. ఆవిడ చేసింది నా చైతన్య కూడా చేశాడు. సో అందుకే అలా బాండింగ్ వచ్చింది అన్నమాట. సో పొద్దున్న కాఫీ పెట్టిస్తాడు, తను తింటాడు, అడుగుతాడు అమ్మ ఏం చేయను అని, డెసిషన్స్కి అడుగుతూ ఉంటాడు, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో బేసిక్గా ఇట్ కేమ్ అవుట్ బ్యూటిఫుల్లీ, అంటే చాలా రేర్గా వస్తుంది, ఇట్ కేమ్ అవుట్ బ్యూటిఫుల్లీ. ఆవిడ బైక్ దూకేస్తుంది. అసలు ఫస్ట్ అసలు ఆడిషన్కి వచ్చినప్పుడు ఆవిడ క్యారెక్టర్లో వచ్చింది. అంటే ఒక చెన్నైలో ఫస్ట్ టైం ఆవిడ చూడటం, ఒక 100 రూపీస్ చీర కట్టుకుని ఇలా ఉంటుంది కదా అని నూనె రాసుకుని అట్లా వచ్చింది. సో అది ఈ మధ్యకాలంలో చాలా, అంటే యాక్టర్స్ ఎవరు చేయట్లేదు అట్లా. బేసిక్గా ఇన్ క్యారెక్టర్ వచ్చింది, ఇన్ క్యారెక్టర్ వచ్చింది జస్ట్ తెలుసుకుని ఇలాంటిది కదా అని. సో ఐ థింక్ థ్యాంక్స్ టు హర్ అండ్ హిమ్ బోత్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. సో నాగ చైతన్య గారు, సినిమాలో హీరో రేవంత్ క్యారెక్టరైజేషన్ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అమ్మ నుంచే వచ్చిందని అర్థమైపోతూనే ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్. ఫస్ట్ సీన్ నుంచి అమ్మ ఏం చెప్తే అదే, ఆ డైలాగ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆ క్యారెక్టర్ మీద పడుతూ ఉంటుంది. ఆన్ సెట్స్ పర్ఫార్మెన్స్ వైజ్ ఆవిడ పర్ఫార్మెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత పడింది మీ మీద? చాలా వరకు, అంటే డెఫినెట్లీ చాలా వరకు. అంటే ఈశ్వరీరావు గారు, శేఖర్ గారు అన్నట్టు ఇంకా కంప్లీట్ ఆ క్యారెక్టర్లో దిగిపోయారు. షీ వాజ్ యునో చాలా వరకు నేను ఎనర్జీ ఈశ్వరీరావు గారి నుంచి తీసుకున్నాను. యూనో అండ్ మన కో యాక్టర్స్ ఆ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఆ పర్ఫార్మెన్స్ గెట్స్ బెటర్. సో అండ్ ఎక్కడ ఏమో ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ మర్చిపోయి కంప్లీట్లీ ఐ వాజ్ మనం సినిమాలో రేవంత్ అండ్ మదర్ క్యారెక్టర్ ఆ ఫీల్ వచ్చేసింది. సో ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్. ఈశ్వరీరావు గారు, వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ దిస్ వండర్ఫుల్ రోల్. మీరు ఎప్పుడు ఏ పాత్ర చేసినా అది చిన్న నిడివి ఎంత ఉంది అన్నది పక్కన పెట్టేస్తే మీరు దాన్ని తీసుకొచ్చేస్తారు అలా ఫోర్ ఫ్రంట్లోకి ఎక్కడున్నా కూడా. సో ఇంకా ఈ రోల్ కాబట్టి ఇంకా అద్భుతంగా ప్రజెంట్ చేశారు మీరు మాకు. నాగ చైతన్య గారిని మీరు కూడా ఆయన ప్రీవియస్ సినిమాలు అన్నీ చూసే ఉంటారు ఆబ్వియస్గా. అండ్ ఒక సిటీ గాయి ఆ లుక్లో ఇప్పటివరకు మనం చూసి లవ్ స్టోరీస్లో ఎంజాయ్ చేస్తూ వచ్చాము. బట్ సడన్గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసి మీకు ఎలా అనిపించింది? అండ్ ఫస్ట్ ఎప్పుడు చూశారు ఆ క్యారెక్టర్లో, రేవంత్ క్యారెక్టర్లో?
వర్క్షాప్ 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 అదే లో సెట్ చూసాను, వర్క్షాప్ అని డౌట్ వచ్చింది. వర్క్షాప్ లో చూసాను. అదే 100 రూపీస్ సారీ. ఓ అదే రోజు రావడం Yeah. వర్క్షాప్ కూడా. Yeah. ఓకే Workshop లో. ఓకే. సో ఎలా అనిపించింది ఫస్ట్ టైం రేవంత్ గా ఆయనను చూసినప్పుడు? మాకు అసలు తను చైతన్యగా మేము ఎప్పుడు చూడలేదు సెట్లో. ఓకే నన్ను ఒక ఈశ్వరిలో మేము ఎప్పుడు అలాగా ఫీల్ చేయలే. శేఖర్ గారు అలా మార్చేశారు మమ్మల్ని. ఓకే అందుకని ఒక తల్లి కొడుకు ఎలా ఉంటారు అన్న ఆ బాండింగ్లోనే వెళ్ళింది త్రూ అవుట్. లాస్ట్ వరకు, లాస్ట్ మేము క్లైమాక్స్ చేసే వరకు కూడా మేము అలా ఉన్నాం. ఎక్కడ మేము ఆర్టిస్ట్లో ఎప్పుడు ఫీల్ అవ్వలే. మీరు ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేశారు మీ కెరియర్లో, బట్ ఈ క్యారెక్టర్ స్పెషాలిటీ ఏంటి అండ్ మీరు దీన్ని కన్సీవ్ చేసిన విధానం ఏంటి? ఈ క్యారెక్టర్ స్పెషాలిటీ అనేది వచ్చి ఆల్రెడీ మనం తీసుకున్న సబ్జెక్ట్ వచ్చి కొంచెం సెన్సిటివ్ కదా, దాన్ని ప్రజెంట్ చేసే అదే కదా కొంచెం అది కష్టం. కానీ అది మాకు డైలాగ్స్ లో ఆయన కేర్ తీసుకోవాలి, మాట్లాడి ఎక్స్ప్రెషన్స్ లో మీరు ఇద్దరు కూడా అంతే కేర్ అంతే తీసుకోవాలి. కేర్ తీసుకున్నా. అందుకని అది మాకు కాదు, బేసిక్గా డైరెక్టర్ గారికి, ఆయనకి వెళ్తుంది ఆ క్రెడిట్. అండ్ ఆ వర్క్ షాప్స్ చాలా హెల్ప్ అయినాయి యాక్చువల్లీ చెప్పాలంటే. ఐ థింక్ ఆల్మోస్ట్ 1-2 months షూటింగ్ ముందు వర్క్ షాప్స్ చేసాము, అది చాలా హెల్ప్ అయినాయి. గెట్ టు నో ద ఆర్టిస్ట్, గెట్ టు నో యువర్ లైన్స్, శేఖర్ గారు మైండ్లో ఏముందో యునో రఫ్గా తెలుస్తుంది. సో డెఫినెట్లీ ఐ థింక్ షూట్కి వెళ్ళే ముందు ప్రతి సినిమాకి ఇట్స్ అ మస్ట్ వర్క్ షాప్స్. ఐ థింక్ వీ షుడ్ థ్యాంక్ శేఖర్ కమ్లా గారు Absolutely. ఫర్ ప్రెజెంటింగ్ నాగ చైతన్య గారు యాజ్ రేవంత్. మాకు చాలా హ్యాపీగా సర్ప్రైజింగ్గా ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ టు సీ హిమ్ ఇన్ దిస్ వండర్ఫుల్ క్యారెక్టర్. అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ఎంత టైం పట్టింది సార్ రేవంత్గా? ఐ థింక్ ఇంకా జరుగుతూనే ఉంటుంది నాకు తెలిసి. ఇంకా శేఖర్ గారు యూనో సినిమా తీస్తే ఇంకా నేను ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవుతానే ఉంటుంది. అన్ని లేయర్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్లో. బట్ ఓకే, వెన్ వర్ యూ సాటిస్ఫైడ్ అంటే యా ఐ గాట్ మై రేవంత్ అని ఎప్పుడు అనిపించింది? వాట్ పాయింట్ ఆఫ్ టైం? వర్క్షాప్లోనే గెటింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్. అంటే షూట్లో షార్ట్ దాకా యూస్ టు ట్రై బేసిక్. అంటే ఇది మీ మేనరిజం మా మేనరిజం ఏదో ట్రై చేస్తూ ఉంటాం. సో ఫైనల్లీ అంటే షూటింగ్ బిగినింగ్లో వి గాట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ రైట్ బేసిక్. అన్ని సెట్ చేసుకున్నాము. సో వర్క్షాప్స్లోనే వి గాట్ ద వైబ్ బేసికలీ వాళ్ళు చేస్తుంటే. అయితే అమ్మ పాత్రకి ఈశ్వరీరావు గారిని అనుకోవడానికి ఏంటి రీజన్? ఏంటి నాకు తెలియదు, చెప్పండి. హౌ ఇట్ హ్యాపెండ్? ఐ మీన్ నాకు తెలియదు. అంతే కదా, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, ఈశ్వరీరావు గారిని ఎందుకు తీసుకున్నారు? ఈశ్వర్ అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా షీఈ్ అంటే అందులో ఆమె రెప్యూటెడ్ కదా బేసిక్గా. మేము చూసాం అంటే ఆమె చాలా సినిమాలు చేసినాడు. సో ఏమైనా చేయగలదని ఒక నమ్మకం ఉంటుంది. ఆ ఫేస్ అది మంచి అంటే నాకు కరెక్ట్ అనిపించింది. అంటే కొన్నిటికి రీజనింగ్ అదేమి ఉండదు బేసిక్గా. కానీ ఆ స్పెసిఫిక్గా నేను ఇలాంటి దగ్గర పర్ఫార్మెన్స్ నేను ఇందులో చూసాను. అదేంటి కాలాలో చూసాను. చూసి దగ్గర అలా అంటే సడన్గా అట్లా అనిపించింది. అది అంటే ఫస్ట్ నేను కాలాలో యాక్టింగ్ రజనీకాంత్తో పోటీ పడి నటించింది. సో లైక్ అది నేను చూసి పెట్టాను కూడా యాక్చువల్లీ. యాక్టింగ్ స్పెక్టాక్యులర్, అది ట్రిగర్. కానీ చాలా ఇట్లు ఇదేంటి అరవింద్ సమేత ఇట్లా అన్నాడు. అంటే పర్ఫార్మెన్స్కి ఏం మనం అంటే మనం రాసుకున్న తర్వాత అనుకుని రప్పించుకోవాలి తప్ప ఆమె అంటే ఆమెని స్పెషల్గా ఏమో షీ డజంట్ నీడ్ అంటే ఇంట్రొడక్షన్ అంటే బేసిక్గా. ఆఫ్ కోర్స్, అవును. అండ్ నాగ చైతన్య గారు ఆల్ అరౌండ్ ద వరల్డ్ తెలుగు ప్రేక్షకులు అందరి నుంచి ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నాయో అందరికీ తెలుసు. మీకు మీ పర్ఫార్మెన్స్కి కానీ, యాసకి కానీ, డాన్స్కి కానీ, ఓవరాల్గా ఐ థింక్ యు ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ రెస్పాన్స్. ఎలా అనిపిస్తుంది? సో హ్యాపీ, వెరీ హ్యాపీ. అంటే సినిమా స్టార్ట్ చేసే ముందు స్క్రిప్ట్ వినాక లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. జూంబా ఇన్స్ట్రక్టర్, ఆ తెలంగాణ డైలెక్ట్, రేవంత్ క్యారెక్టర్, యూనో ఆ వరల్డే నాకు ఒక చాలా కొత్త వరల్డ్, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు అండ్ ఏ సినిమాలో కూడా అలా ట్రై చేయలేదు. సో లాట్ ఆఫ్ ఛాలెంజెస్. స్టెప్ బై స్టెప్ నన్ను శేఖర్ గారు గైడ్ చేశారు. అండ్ ఆల్సో టీమ్ చాలా వరకు సపోర్ట్ ఇచ్చింది. డైరెక్షన్ టీమ్, తెలంగాణ డైలెక్ట్లో ఆయన నంబర్ ఆఫ్ టైమ్స్ కొన్ని స్టోరీస్, ఆర్టికల్స్ నాకు చెప్తూ ఉండేవారు. యూనో ఇలా జరుగుతుంది, ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారని, యూనో ఈ కాస్ట్, ఈ సెక్షన్ నుంచి. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా చాలా హెల్ప్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం డబ్బింగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. అండ్ అఫ్ కోర్స్ హ్యావింగ్ వండర్ఫుల్ కో యాక్టర్స్, ఆల్వేస్ ఒక ఎనర్జీ వస్తుంది. మనం షార్ట్ చేసేటప్పుడు మన కో యాక్టర్ మనకు ఆ ఎనర్జీ ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్లీ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ఆ పర్ఫార్మెన్స్. సో
ఐడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ ఈ విషయంలో, అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ ఈశ్వరి గారు, మీకు తెలంగాణ యాస ముందు నుంచి అలవాటు ఏమైనా ఉందా? మీరు ఈ సినిమాకి స్క్రిప్ట్ చదువుకోవడం. అవునా? అసలు తెలియలేదు కొంచెం కూడా. అఫ్ కోర్స్ అంటే చైతన్య గారు మా ప్రాక్టీస్ చేశారు, ఇదంతా మాకు ముందు కూడా ప్రమోషన్స్లో తెలుసు కూడా కాబట్టి వి నో దాట్. బట్ మీరు ఏం చేశారో మాకు తెలియదు కాబట్టి వి ఆర్ లైక్ ముందు నుంచి అలవాటు ఉండే ఉంటుంది యాస. లేదండి, సీన్ చదువుకోవడమే. ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్లో ఆ పర్ఫార్మెన్స్, యాసతో పాటు ఆ బాడీ లాంగ్వేజ్? నిజంగా అక్కడ ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఇదంతా ఎలా ఇమాజిన్ చేసుకోగలిగారు? అదంతా కూడా డైరెక్టర్ గారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన చాలా పర్టికులర్గా ఉంటారు, ప్రతిదీని ఆయన చెప్పించారు. అసలు కొంచెం కూడా అది మనం ఆయన అనుకున్న దానికి బయటకు వెళ్ళకూడదు, కిందకి తగ్గకూడదు, చాలా దాంట్లోనే ఉండాలి మేము, ఆ మీటర్లోనే చేయాలి. అందుకని బాగా మాకు కొంచెం ఫస్ట్ 1 వీక్ కొంచెం కొత్తగా అనిపించింది, కానీ తర్వాత ఆయన తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. బట్ యాక్చువల్లీ సార్ వెరీ సెన్సిటివ్ టాపిక్ మీరు తీసుకున్నారు. అది కొంచెం అటు ఇటు అయినా ఒకసారి కన్వే అవ్వకపోవచ్చు, ఇటు వెళ్తేనేమో హర్ట్ అవ్వచ్చు. సో చాలా కత్తి మీద సాములు లాంటిది ఇది. దీన్ని డీల్ చేయడం ఎంత కష్టం అనిపించింది? మాకు మాత్రం ఫస్ట్ సీన్ నుంచే ఆ చిన్న చైల్డ్హుడ్ రేవంత్ డాన్స్ చేసినప్పుడు వేసే ఆ రూపాయి దగ్గర నుంచే కనెక్ట్ అయితే చేసేసారు. బట్ ఆ థాట్ అలా రావడం, అది కన్సీవ్ చేయడం అనేది వీ కెన్ ఇమాజిన్ దట్ ఈస్ నాట్ ఈజీ. సో ఎలా ఆ ప్రాసెస్ ఎలా జరిగింది సార్? అసలు ప్రాసెస్ అంటే ఐ ఆల్వేస్ వాంటెడ్, అంటే ఒక సినిమా ఇట్లా ఈ డిస్క్రిమినేషన్ గురించి, కాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి కానీ, చైల్డ్ అబ్యూస్ గురించి కానీ చేద్దామని ఎప్పటి నుంచో ఉంది నాకు. అంటే ఈ రెండు ఒకేసారి ఒక సినిమాలో అవుతాయని లేదు, ఇట్లా ఇష్యూస్. అంటే ఐ బిన్ వెరీ క్లోజ్లీ, అంటే కాలేజ్ తిరగడం, అమ్మాయిల అంటే స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో వెళ్ళడం, అంటే ఈ చైల్డ్ అబ్యూస్ గురించి ఒక నాకు పరిచయం ఉంది. అంటే చాలామంది రావడం, మాట్లాడటం, అది విన్నాను, చూశాను కూడా. సో ఎప్పటికప్పుడు చేద్దామని. కాస్ట్ గురించి అయితే నేను లీడర్ నుంచే ఎప్పుడైనా, అది అవినీతి పట్ల చెప్పాను కదా, కాస్ట్ గురించి కూడా చెప్దామని ఒకటి సీడ్ ఉండింది బేసిక్గా. సో ఈ రెండు లవ్ స్టోరీలో రెండు కుదిరినాయి బేసిక్గా. సో అందుకే అంటే ఇట్స్ జస్ట్ అంటే నా జనరలీ శేఖర్ కమల మార్క్ అనేది ఒక చిన్న రొమాంటిసైజింగ్, వాన, తెల్లారు రొమాన్స్, టిప్, హీరో హీరోయిన్ ఫైట్స్ అండ్ గుడ్ నేచర్డ్ నేబర్హుడ్, వాట్ ఎవర్, అందరు అలా అన్నీ వచ్చి ఇందులో నేను అంతర్లీనంగా ఈ రెండు ఇంటిగ్రేట్ చేశాను. సో స్క్రిప్ట్ రైటింగ్ వాజ్ ఛాలెంజింగ్ పార్ట్. అంటే ఎక్కడైనా ఇది షాక్ అవుతారో ఆడియన్స్, ఇట్లాంటివన్నీ కాకుండా ముందు నుంచి తీసుకురావడం అనేది ఒక డిఫికల్ట్ రైటింగ్ బేసిక్గా. సో చైల్డ్హుడ్ నుంచి అది అండర్ కరెంట్ అలా మెయింటైన్ చేస్తూ స్టిల్ టెల్లింగ్ ద స్టోరీ వాజ్ అండ్ బీయింగ్ కరెక్ట్ ఆల్సో. అదేంటి కరెక్ట్గా ఎక్కడ తప్పు చేయడు, మీరు అన్నట్టు ఇటు వెళ్ళినా ఎవరికైనా అఫెండ్ అవుతారు, ఇట్లాంటివన్నీ ఇష్యూస్ తోటి జాగ్రత్తగా మాకు వచ్చినంతగా నాకు తెలిసినంతగా 100% చేశాను అనుకోను. బేసిక్గా మ్యాక్సిమం ట్రై చేసాను అనమాట. అండ్ దే హెల్ప్ టోటలీ ద క్యారెక్టర్స్ లివ్డ్ ఇన్ వాట్ ఎవర్ వీ హ్యావ్ బౌండరీస్. అందుకే అందరూ దే ఆర్ హ్యాపీ, పీపుల్ ఆర్ హ్యాపీ, ఎంజాయింగ్, అండ్ దే రియలీ వాంట్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఇందాక కూడా మాటల్లో అన్నారు, ఆ బైక్ మించి సడన్గా దూకేసి దొరికిన కర్ర తీసుకొని, ఆ డైలాగ్ యాక్చువల్లీ ట్రైలర్లోనే భలే అనిపించింది. ఇంకా సినిమాలో చూస్తే ఇంకా ఎంజాయ్ చేసాం అనమాట. అది ఆ సీన్ టేక్స్ కానీ ఆ ఇన్సిడెంట్ గురించి ఏమైనా చెప్తారా? బైక్ మించి అలా సడన్గా దూకేయడం. టేక్స్ ఏం చేయలేము మేము, లేదు నార్మలే. బట్ ఐ థింక్ ఆల్ సీన్స్, నాకు ఈశ్వరీరావు గారితో ఉన్న సీన్స్ అన్నీ అలాగే కన్సీవ్ చేశారు, ఒక వెరీ న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో, యూనో. సో ఒక చిన్న లవబుల్ యాంగిల్ ఉంటుంది అండ్ ఒక చిన్న హ్యూమర్ కూడా ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసింది అది మదర్తో ప్రతి సీను మాట్లాడేటప్పుడు ఒక చిన్న హ్యూమర్ ఎలిమెంట్ ఉంటుంది అండ్ ఒక న్యాచురల్ లేయర్ కూడా యాడ్ అయి ఉంటుంది. సో మళ్ళీ అట్ ద సేమ్ టైం సమ్ వెరీ సెన్సిబుల్ డైలాగ్, సమ్ ఫిలాసఫీ కూడా ఉంటుంది. అవును, సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ, ద వే యూ కన్సిడర్ ఎవ్రీథింగ్. అంటే లవ్ స్టోరీలో ఇవన్నీ చెప్పడం అనేది ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది సార్ మాకు. అండ్ అరకరం అని నాకు గుర్తు రాగానే గంగవ్వ కూడా గుర్తొచ్చింది. అవును, థియేటర్లో అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు గంగవ్వ. మరి
మళ్ళీ వినడానికి రెడీయా మీరు గంగవ్వని? అఫ్ కోర్స్ పిలిచేద్దామా? పిలిచేద్దాం. వండర్ఫుల్. అబ్బా ఎట్లున్నావు? నేను బాగున్నా, మీరు అందరు బాగున్నారా? అందరం బాగున్నాం. చూసినావా సినిమా? సినిమా చూడలేదు కానీ నాకు టికెట్లు పంపించపోతురు మీరు. మా శేఖర్ కమల గారు పంపించపాయే, మా మనవడు నాగసైతన పంపించపాయే, మా ఈశ్వరు గారు పంపించపాయిరి, నన్ను తెప్పించుకోకపాయిరి. ఎంత పని జరిగింది అవ్వా. మా మనవడు అవుతాడు అందులో సినిమాలో హీరో. ఎట్లా? మా మనవడు అన్న పంపించపాయ్. ఇగో అరకరం మళ్ళీ అమ్ముతారంట చికెన్ కూరవా? ఇవో చికెన్ కూర మా మనవడు అప్పుడు మా ముసలయ్య తాత అమ్మ సంపాదించిన భూమి అమ్ముకుంటానన్నాడు. అమ్ముకుంటానంటే ఒక గుంటకు 100 రూపాయల చొప్పున కొన్నాడు అలా తాత. నువ్వెట్లా అమ్ముకుంటావు, గాల బిడ్డను ఎందుకు చేసుకుంటావు, అద్దు నీకు అని చెప్పిన. సో ఎట్లా అనిపించింది సార్తో అక్కడ వెళ్ళి చేయడం? నాకు బాగా మంచిగా అనిపించింది, మంచిగా హిట్ అయింది. శేఖర్ కమల గారు సైతం టీవీలో మొన్న చెప్తుండు, పక్క వాళ్ళ ఇంట్లో టీవీ ఉంటే పోయి చూసిన కొన్ని అర్థాల్లో చెప్తుండు, నువ్వు ఎట్లా రాసినావు, నువ్వు ఎట్లా అంటే నేను ఇట్లా రాసిన, నేను ఇట్లా నాకు ఇట్లున్నది అంటే బాగా మంచిగా అయింది సినిమాని. వాళ్ళ కాళ్ళు అందులో వార్తల్లో చెప్తుండు, చెప్తే నేను ఇనుడు పెట్టిన. చూడాలి మరి, నువ్వు సినిమా చూడకపోతే ఇట్లా చేసిన తర్వాత. సినిమా ఇవరకు నేను మొదలే చూడలే ఇప్పటికి. ఇప్పుడు చేసిన సినిమాతోని 5 సినిమాలు చేసిన, నేను ఒకటన్నా చూడలే. మీరు పంపించపోతురు టికెట్లు. అది ఏమడిగినా మీ దగ్గరకే వస్తున్నారు, డౌట్ లేదు. కానీ సార్ నిజంగా గంగవ్వ ఉండడం అనేది ఆథెంటిసిటీకి ఇంకొంచెం యాడ్ అయింది అని అనిపించింది. అది రాసుకునేటప్పుడే ఆ అవ్వ క్యారెక్టర్ అది కొంచెం లౌడ్గా ఉంటుంది అందరూ, అంటే కొంచెం. ఇంకా నేను చేసినవి అన్నీ పెట్టలే, ఒక 3 టేకులు చేసిండ్రు కానీ నేను చేసినవి బాగానే ఉండే కానీ అవన్నీ తీసేసి. నేను పొయ్యి కాడ పొయ్యి తింది రాపాయే, నా గంజులు రాపాయే, నీ బ్యాగ్ వేసుకొని పోతివి, బ్యాగు గాళ్ళ పిల్ల నేను చేసుకునేదంటే ఎత్తెత్తివి. నాకు సినిమా చూసిన వాళ్ళు చెప్తుండ్రు, సినిమా చూసారు గంగ వచ్చిందంటే మొత్తం ఇలా కొడుతుర్రట, సౌండ్ బాగా ఇస్తాను. చూసి వచ్చిన వాళ్ళు మా ఊళ్ళో చూసి వచ్చిర్రు జైతాల కాడ, అయితే చెప్తినుడు. చూసి వచ్చిన వాళ్ళకి నువ్వేం చేసావో ఆన్ సెట్స్ కూడా తెలుసా వాళ్ళకి? చెప్తారు కదా, చెప్తారు. అంటే ఇవి చెప్తుంది కదా ఇంటికి వెళ్ళి, నేను గిది చేసిన. శేఖర్ గారు కట్ చేసేసారంట ఎడిటింగ్ లో. చాలా ఇంపార్టెంట్ ఉంది, మంచి కొంచెం కెమెరా ఎక్కువ పక్కకు ఉండే వరకు అది కట్ చేసినట్టు అయింది. అవును, ఎంత ఉంటే అంత అవ్వా. సూపర్ మంచిగా చేసినావు, నువ్వు బాగా చెప్పినావు ఈశ్వర్ గారు, నాకు మంచిగా చాలా హ్యాపీగా ఇది కాదు ఇది అన్నట్టు ఇచ్చినావు. ఇంకా అవ్వకైతే యాస నేర్పించక్కర్లేదు, ఆబ్వియస్ గా ఆమె ఫ్లోలో ఆమె చెప్పేసి. నీ డైలాగ్ గుర్తుందా? గుర్తుంటాయి, చెప్పు. ఆయనే వేరే పిల్లని చేసుకుంటానంటాడు. అవును, మా ఈయన పేరు అది రేవంత్. గాని బిడ్డని ఎట్లా చేసుకుంటావురా నువ్వు, అద్దు నాని అని పిల్ల అద్దు నీకు అంటే, అమ్మ చేసుకుంటానే అంటాడు. బ్యాగ్ వేసుకొని వస్తాడు, బ్యాగ్ ఆడ వారెత్తాడు, నేను నీళ్లు కాగబెడతా, ఆడ అన్నం కూర ఉంటుంది. గాడి వేసుకుంటానంటే గానికి ఎట్లా అన్నం పెడతావని అవ్వంటది. అంటే నేను అన్నం కూర గంజు పట్టుకొని పోతే నన్ను ఒకటి వేసిండు. నాకు కొన్ని నాది ఉంటే కానీ కొద్దిగా మీ అంత రావు కదా. మళ్ళా సినిమా బాగా రోజులు 5 ఏంటి కరోనా వచ్చింది కదా, సినిమా ఆగిపోయింది. అయితే మొన్న 24 తారీఖు నాడు రిలీజ్ అయింది. నేను ఎక్కడికి అయిందంటే ఇది రిలీజ్ అయిన రోజు అది మహేష్ అది చిరంజీవితోని సినిమా యాక్టింగ్కు ఆ షూటింగ్ లో ఉన్నావు, అక్కడికి పోయిన. అదే ఊరు అంటారు, బాగా దూరం పోయి, అందుకని చూడలేదు సినిమా. 24 నాడు ఇది రిలీజ్ అయింది. అందరికంటే బిజీ అంటే గంగవ్వ, కానీ అన్ని ఇంచు బాగా గుర్తుపెట్టుకుంది మొత్తం. ఊటికి పోయిన, ఊటిలా 9 రోజులకు నిన్నగాక మొన్న వచ్చిన నేను. మళ్ళా ఆ సారుకు నేను అమ్మను చిరంజీవి సారుకు అమ్మను, అన్ని చూసుకోవాలి నేను. మరి శేఖర్ సార్ ఏమైనా అడుగుతావా, ఎందుకు కట్ చేశారు అవి కాదు సినిమాలు మళ్ళీ ఏమన్నా రాస్తే అవ్వ కావాలంటే అత్త, అది ముందే చెప్పేస్తున్నారు. రాస్తే అచ్చుడే. మళ్ళా శేఖర్ కమల సైతం నేను 2 సినిమాల సైతం పాపం బాగా మంచిగా చూసుకున్నాడు, అరుచుకున్నాడు.
అని సైతం మంచిగా ఇంత గౌరవంతంగా చూసుకుంటాడు. కానీ అట్లా ఇట్లా కోపం లేదు. ఆయననే రాయాలి, ఆయననే డైరెక్టర్గా ఆ షాట్ రాకున్నా కానీ మళ్ళా శాంతంగా తీపించుకుంటాడు. బాగా మంచి శేఖర్ కమ్ల గారు. అవును, గంగవ్వ ఫ్లోకి మనం అసలు అడ్డేయలేం, కానీ ఆన్ సెట్స్లో ఆ ఇచ్చిన డైలాగ్ని తను చెప్పే విధానం ఎలా ఉంటుంది? వెంటనే తను పట్టి చెప్పేస్తుందా? చేసుకొని జస్ట్ చెప్తుంది, అంటే అర్థం చేసుకొని సొంతంగా చెప్తుంది. అంటే ఇంప్రొవైజేషన్ చాలా ఉంటుంది. ఓకే, కొన్ని 4 మాటలు ఎక్కువ అన్నట్టున్నారేమో కదా. అంటే కంటెంట్ తీసుకుంటుంది ఇంకా అంతే, గంగావా స్టైల్. ఓకే, గంగవ్వ స్టైల్, గంగం స్టైల్ లాగా. ఓకే, గంగవ్వ చైతన్య గారిని ఏమైనా అడుగుతావా? ఆయన ఏమన్నా సినిమాలకి యాక్టింగ్కి పోతే మాకు నానమ్మ లెక్క అమ్మమ్మ లెక్క కావాలని ఆయన కోరుకుంటే ఆయనకు వచ్చి ఈ అమ్మకి ఏం చెప్తావు? ఈశ్వర్ గారు ఆమెనే తీసుకుంటది నన్ను. ఆమె నాకు పరిచయం బాగా చేసుకుంటుంది. ఆమె ఇస్తుంది, ఆమె గంగవ్వ కావాలంటది. బాగా మంచిగా చూసుకున్నది. ఇది కాకపోతే ఇది టీ దాయ కాడ పండ్లు పొలాల కాడ నన్ను మంచిగా అరుచుకున్నారు. థ్యాంక్ యూ గవ్వ, వచ్చినందుకు మంచి కబుర్లు చెప్పినావు, కాసేపు నవ్వించినావు. చాలా చాలా బాగా మంచిగా చూసుకుంది. సో ఓవరాల్గా మ్యాజికల్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఇది. ఇందాక వస్తుంటే కూడా నాకు వరుసగా ఈ సినిమా పాటలే వస్తున్నాయి కూడా. అంత మ్యూజికల్ సక్సెస్ అయిపోయింది. అండ్ ఇది కొనసాగుతూనే ఉంటుంది. సినిమా చూసిన తర్వాత కనెక్ట్ అయ్యే విధానం ఇంకో లెవెల్లో ఉంటుంది. కాబట్టి మాకు ఆ ఫస్ట్ సాంగ్ తరరంపంకి విన్నప్పుడు ఒకలా అనిపిస్తే ఆ సిచ్యువేషన్లో చూసినప్పుడు అసలు లైక్ గూస్ బంప్స్ లాగా వచ్చింది అనమాట మీ ఇద్దరి పర్ఫార్మెన్స్. సో ఫైనల్గా సినిమా గురించి, సక్సెస్ గురించి ఒక్కొక్క మాట శేఖర్ గారు. చాలా అంటే తప్పకుండా అందరూ చూసి తీరాల్సిన సినిమా. త్వరగా వెళ్ళి థియేటర్ కేర్ఫుల్గా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించి సినిమాకి వెళ్ళి చూడండి. సినిమా తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. ఎస్, అండ్ సేమ్ యా, లవ్ స్టోరీ 24th రిలీజ్ అయింది. ఆడియన్స్ చాలా బాగా ఆదరించారు సినిమాని. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ మెయిన్ ఏంటంటే ఆనెస్ట్గా బాగా నమ్మి చేసాం ఈ సినిమా. అండ్ యాజ్ అన్ యాక్టర్ కూడా ఏ సినిమాకి ఇంత ఇన్వాల్వ్ అయ్యి ఏ సినిమా నన్ను ఇంత ఎఫెక్ట్ చేయలేదు. సో వెన్ ద ఆడియన్స్ ఇస్ రిసీవింగ్ ఇట్ సో వెల్, చాలా సంతోషంగా ఉంది. సో ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ ద టీమ్. చాలా కష్టపడారు. ఇది ఒక మ్యాజికల్ జర్నీ యాక్చువల్లీ. ఈ సినిమా చాలా యునో అన్నీ చాలా మ్యాజికల్గా జరిగినాయి ఈ సినిమాకి, స్టోరీస్ చెప్తూ ఉండాలంటే. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ ద టీమ్. అండ్ అలాగే ఎవరైతే సినిమా చూసారో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఎవరైతే సినిమా చూడలేదో అన్ని జాగ్రత్తలు తీసుకొని థియేటర్కి వచ్చి సినిమా ఎంజాయ్ చేయండి. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఈ సక్సెస్ కానీ, ఈ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కానీ? ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ మనం ఎప్పుడూ వీ నీడ్ టు జస్ట్ కీప్ గెటింగ్ బెటర్. ఆల్వేస్ ఈ ప్రొఫెషన్ లైఫే ఒక వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లాగా. సో కంటిన్యూస్లీ మనం జస్ట్ కీప్ వర్కింగ్ టు గెట్ బెటర్. డెఫినెట్లీ ఇది ఒక బూస్టప్ ఇస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది, బట్ ఆల్సో ఒక యాడెడ్ ప్రెషర్. నెక్స్ట్ సినిమా ఆల్వేస్ ప్రీవియస్ మూవీతో కంపేర్ చేస్తారు. యూ హ్యావ్ టు కీప్ గెటింగ్ బెటర్. సో జస్ట్ కీప్ వర్కింగ్ హార్డర్, అంతే. దట్స్ అండ్ ఈశ్వరీరావు గారు, యువర్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ విత్ ద టీమ్ అండ్ ఇప్పుడు సక్సెస్, మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది పర్సనల్గా సినిమాకి సంబంధించి? చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. నేను వర్కింగ్ చేసిన విధానం కూడా మాకు కొత్తగా అనిపించి, కొంచెం ఫస్ట్లో కొత్తగా అనిపించింది, కానీ తర్వాత ఒకే ఫ్యామిలీగా మేము వర్క్ చేసాము. శేఖర్ గారితో కొత్త ఎక్స్పీరియన్స్. నిజంగానే అంటే నా లైఫ్లో ఇది ఒక మైలురాయిగా ఉండిపోతుంది. చాలా సంతోషం. ఇంత ఇదిలో పాండమిక్లో కూడా మా సినిమాని ఇంత ఇదిగా ఆదరించినందుకు ప్రేక్షకులందరికీ సంతోషం. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చూడలేని వాళ్ళు చూడండి. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా చూడవలసిన సినిమా. ఎగ్జాక్ట్లీ. గంగవ్వ, థ్యాంక్ యూ సో మచ్. నిన్ను మళ్ళీ తీసుకుంటారులే, ఇప్పుడే చెప్పేసినావు, అడిగేసినావు కాబట్టి మళ్ళీ కూడా రిలీజ్ అయ్యేదానిక శేఖర్ కమల గారు సైతం సరిగా అన్నం తిన్నరో తినలేదు. ఆడ సినిమా చేసుకునే కాడ సైతం మేమందరం మంచిగా తిన్నా కానీ శేఖర్ కమల గారు సరిగా తిననట్టే ఉండు. ఇప్పుడు రిలీజ్ అయిన ఓలే
చాలా సంతోషం ఉన్నట్టు సార్ కడుపు నిండా భోజనం చేశారు లేదా కడుపు అంతా సక్సెస్ అప్పుడు నింపేసుకున్నారు ఒక గుండె దడుకోవాలి ఎట్లుంటది ఏంది ఎట్లా చూసుకోవాలి ఏం ఎక్కడ మార్పు పోతుందని ఆయన సరిగా అన్నం సరే సార్ ఎంత అబ్జర్వ్ చేశారు అమ్మో మామూలు కాదు గంగవ్వ థ్యాంక్ యూ సో మచ్ అందరికి వన్స్ అగైన్ హార్డీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ హ్యూజ్ సక్సెస్ Thank you so ఇంకా much. ఇంకా Thank you. సెలబ్రేట్ చేసుకోవాలి ఎంజాయ్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ